హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టైలర్ విద్యా ఛానల్. చూడండి, మనం ఈరోజు చెప్పుకునే టాపిక్ ఏంటంటే మనకు స్కూల్ యూనిఫామ్ యొక్క మెజర్మెంట్స్, కాలర్ నెక్ ఏ విధంగా కట్ చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాము. ఒకసారి చూడండి. ఫస్ట్ మనమైతే ఒక 2 మీటర్ల క్లాత్ అయితే తీసుకోవాలి. దానికి సరిపడా కాలర్ మెజర్మెంట్స్, మన బాడీ పొడవు మెజర్మెంట్స్ అవైతే తీసుకోవాలి. తర్వాత దాన్ని మనం ఫోల్డింగ్ ఎలా అనేది చూద్దాం. చూడండి, మనమైతే ఇప్పుడు మెజర్స్ అయితే చూద్దాము. ఫస్ట్ స్కూల్ యూనిఫామ్ కదా, ఇదైతే చెస్ట్ అనేది 36, షోల్డరు మనము ఏదైతే కాలర్ తీయాలనుకుంటున్నామో దానికైతే షోల్డర్ అనేది కంపల్సరీగా మనం తీయాలి. చూడండి, చెస్ట్ 36, షోల్డరు 15, లెంత్ ఫుల్ లెంత్ 36 అంటే పొడవు, అంటే మనము ఇదేమో చెస్ట్ అండి పొడవు, ఇదేమో కట్స్. చూడండి, మనకు పెట్టుకునే కట్స్ 18, నెక్ కట్టింగ్ అంటే మనం మధ్యలో గుండు పడడానికైతే మనము కట్టింగ్ అయితే పెట్టుకోవాలి కదా, ఫుల్ కాలర్ కాబట్టి 8 వరకు లేదంటే 7 వరకు అయినా పెట్టుకోవచ్చు. అంటే ఫ్రీగా ఉంటుంది కదా, కిందికి పెట్టేస్తే మూవ్ అవ్వడానికి, అందుకోసం 8 తీసుకోవాలి. హ్యాండ్స్ ఏమో పొడవు 8.5, ఇది రౌండ్, చేతి రౌండ్ 6.5. అర్థమైంది కదా మెజర్స్ అయితే. ఇప్పుడైతే మనం ఈ మెజర్స్ బట్టి ఏ విధంగా కట్ చేసుకోవాలని చూద్దాం. చూడండి, ఫస్ట్ అయితే మనం క్లాత్ని ఇట్లా 2 మీటర్ల క్లాత్ తీసేసుకొని దీన్ని ఈ విధంగానైతే ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి, మనమైతే ఈ విధంగానైతే ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడైతే మెజర్స్ అనేవి చూద్దాము. ఇట్లా అనేది మనమైతే హెడ్జ్ పైనుండి పెట్టేసుకోవాలి. ముందుగా మనం ఈ మెజర్స్ పట్టేసుకొని ఇక్కడ ఫస్ట్ అయితే మనము ముందుగా నెక్ అయితే తీసుకోవాలి. చూడండి, ఇక్కడ 2.5 ఇంచులు మనము ముందుగా నెక్ అయితే తీసుకోవాలి. నెక్ 2.5 ఇంచులు. చూడండి, 2.5 ఇంచులు. ఇక్కడ మాత్రం 5.5 ఇంచులు మాత్రము మనం షోల్డర్ అనేది తీసుకోవాలి. అంటే మనకు 15 ఇంచెస్ వచ్చినప్పుడు అదన్ని సగం చేసుకోవాలి కదా, అట్లా చూసుకొని మీరు పెట్టుకోండి. ఇక్కడ 5.5 తీసుకోవాలి. చూడండి, షోల్డర్ అనేది 15 వచ్చింది కదా, 15ని మనం ఇట్లా కూడా తీసుకోవచ్చు. 7.5, చూడండి ఇట్లా 7.5 కూడా తీసుకొని మనం ఇక్కడ ఫస్ట్ చూసుకోవాలి. కానీ నేను ఎందుకు తీసుకున్నా అంటే ఇది స్కూల్ యూనిఫామ్ కాబట్టి నేను కొంచెం ఎక్స్ట్రా ఖర్చులకైతే పోతుంది కదా, అందుకోసమని అయితే నేనైతే 8 తీసుకున్నా. చూడండి, ఇక్కడ ఖర్చుకి వెళ్ళిపోతుంది, ఎందుకంటే వాళ్ళకు ఫ్రీగా ఉంటుంది, డే అంతా వేసుకుంటారు కాబట్టి వేసుకున్నాం. మనకు కరెక్ట్ మెజర్ కావాలనుకుంటే మీరు కరెక్ట్ కూడా కట్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా. ఇక్కడ 7.5 వరకు అయినా మనం తీసుకోవచ్చు. నేను 8 వరకు అయితే తీసుకున్నా. చూడండి, కొంచెం ఎక్కువైనా పర్లేదు వాళ్ళకి, ఎందుకంటే డే అంతా ఉంటారు, పట్టేసినట్టు కాకుండా ఉండడం కోసం అయితే తీసుకున్నా ఎస్పెషల్లీ. మీరు చూడండి, ఇక్కడ నుంచి మనము ఇక్కడ వరకు 2.5, ఒక 1/2 ఇంచు మందము మనము ఇక్కడ డౌన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ కాదు, బ్యాక్ సైడ్ ఇలా. ఇక్కడ నుండి ఇక్కడ ఒక 1 ఇంచు డౌన్ అయితే ఇలా మనమైతే డౌన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మాత్రం అన్నీ అంటే బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఆనుకొని మనము చంక అనేది తీసుకోవాలి. చంక అనేది మనం 6.5 లేదా 7 అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నుండి 6.5 లేదా 7 అయినా తీసుకోవచ్చు. చూడండి, 7 అయినా తీసుకోవచ్చు లేదా 6.5 అయినా తీసుకోవచ్చు. అర్థమైంది కదా. ఇక్కడ నుండి ఇక్కడికి ఒక 1 ఇంచు మనము ఇలా అట్లా తీసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనమైతే ఏం చేయాలి, చెస్ట్ రౌండ్ మనము ఇప్పుడు ఎంత ఉంది, మనకు 36 ఉంది. 36లో మనం ఏం చేయాలి, హాఫ్ చేయాలి. 36లో సగం అంటే ఇప్పుడు ఇట్లా తీసుకొని ఈ 36లో ఇక్కడ 36లో by 2 అంటే ఇట్లా by 2 అంటే ఇలా
దీన్ని 4 ఫోల్డ్స్ ఇట్లా చేసుకోవాలి. మీకు ఎంత వస్తుంది ఇట్లా చూసుకున్న తర్వాత 9 అయినా పెట్టుకోవచ్చు. చూడండి ఇక్కడ 36/4 చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే మీకు ఇట్లా అర్థమవుతుంది. కొంచెం ఐడియా ఉన్న వాళ్ళకైతే మనము ఎంత పెట్టుకోవాలనేది మీకు ఐడియా ఉంటుంది. 9 అయితే పెట్టుకోండి. ఎందుకంటే 9, 18, 18, 18, 36 ఇంచులు అయితే వస్తుంది. చూడండి ఇక్కడ నుండి ఇక్కడికి 9 ఇంచెస్ అయితే మనం ఇట్లా పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా. ఇదైతే ఎక్స్ట్రా. ఇక్కడ నుండి మనము పైనుండి మళ్ళీ కట్స్కి అయితే చూడండి ఇక్కడ నుండి కట్స్కి ఒక 20 ఇంచెస్ వరకు అయితే మనము, లేదా 18 ఇంచెస్, ఎంత కట్స్ ఎంత ఉంది 18 ఇంచెస్ అంటే వీళ్ళు పెరిగే పిల్లలు కాబట్టి ఒక 1 ఇంచు డౌన్ అయితే మనము చేసుకుందాం. 19 వరకు అయితే మనము పెట్టేసుకోవాలి. చూడండి 19 వరకు అయితే పెట్టేసిన. ఇప్పుడు ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ రౌండ్ అయిపోయింది. ఇక్కడ ఒక 1 ఇంచు డౌన్ చేసుకున్నాము. ఇక్కడ ఒక 1 ఇంచ్ అనేది పెంచుకోవాలి. చూడండి ఇక్కడ 9 పెట్టుకున్నాం కదా పైన, ఇక్కడ ఒక 1 ఇంచు పెంచుకోవచ్చు. 9.5 లేదా 10 అయినా పెట్టుకోవచ్చు. ఓకే చూడండి 10 అయితే, చూడండి 10 అయితే ఇక్కడ నేను పెట్టేసిన. చూడండి అర్థమైంది కదా. ఇక్కడ చెస్ట్ రౌండ్, ఇక్కడ అంటే మన నడుము, ఇక్కడ అంటే నడుము దగ్గర కొంచెం ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ మాత్రం హిప్ దగ్గర అయితే కొంచెం 1 ఇంచు పెట్టుకోండి. దీనికి ఇట్లా, ఇది మనం కుట్టు మెజర్స్ కదా, ఇది స్కూల్ యూనిఫామ్స్ కాబట్టి కొంచెం లూజ్ అనేది మనం పెట్టుకోవాలి. బై +2 యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడికి మనం అయితే ఒక +2 ఇలా యాడ్ చేసుకోవాలి. అర్థమైంది కదా. ఇప్పుడు మనము కట్స్ అనేది, ఇప్పుడు మనం పొడవు ఎంత 36 చెస్ట్ అన్నప్పుడు 36 పొడవు లెంత్ కూడా అంతే పెట్టుకోవాలి. అంటే మనం ఖర్చులో కూడా తీసుకోవాలి. 36 అంటే +2 ఇంచెస్, పైన ఒక 1/2 ఇంచు, కింద మలవడానికి ఒక 1.5 ఇంచు కదా. 37 లేదా 38 అయితే మనము ఇక్కడ మెజర్ చూడాలి. అంటే పైనుండి చూడండి, ఇక్కడ పైనుండి షోల్డర్ దగ్గర నుండి ఇక్కడ వరకు 36 లేదా 38 మనము ఇలా ఇక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు, ఇక్కడ 38 వరకు మనము మెజర్ చేసుకోవాలి. ఓకే ఇప్పుడు మనము కట్స్ అయితే చూసుకోవాలి కదా. కట్స్ వెడల్పు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే ఇట్లా మనకు వచ్చిందో దీన్ని కరెక్ట్గా మనం పెట్టేసుకుంటే కట్స్ అనేవి వస్తాయి. లేదు కొంచెం వెడల్పు కావాలనుకుంటే కూడా మార్చుకోవచ్చు. చూడండి ఇక్కడ నుండి మనం 10 ఇంచెస్ అయితే పెట్టుకున్నాం కదా, వెడల్పు కూడా అంతే వచ్చేస్తుంది. మనం ఇది కుట్టుపోతుంది కదా, ఇక్కడికైతే కరెక్ట్ వచ్చేస్తుంది కదా. కాబట్టి ఇట్లా స్ట్రైట్గా అయితే 10 ఇంచులు అంటే 11 ఇంచులకి అయితే మనము ఇక్కడ మెజర్ చేసుకోవాలి. ఓకే ఇలా అర్థమైంది కదా. చూడండి ఇక్కడ నుంచి ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. ఇదైతే నెక్, ఇదొక 1/2 ఇంచు డౌన్ కదా. ఓన్లీ బ్యాక్ సైడ్ మాత్రమే తీయండి. ఫ్రంట్ అనేది మళ్ళీ మనము మార్చాల్సి వస్తుంది. నేనైతే ఫ్రంట్ బ్యాక్ కట్ చేస్తా. మనం మళ్ళీ ఏం చేయాలి, ఇక్కడ ఫ్రంట్ అయితే మళ్ళీ 3 ఇంచుల వరకు ఇట్లా ఇట్లా తీసుకొని ఇట్లా బష్ పెట్టుకొని, చూడండి మనమైతే బ్యాక్ సైడ్కి కట్ చేసుకోవాలి, ఫ్రంట్ సైడ్కే కట్ చేసుకోవాలి. అర్థమైంది కదా. అంటే మళ్ళీ ఇది అనుకొని ఇది కట్ చేసేళ్ళు అనుకో, 2 ఇబ్బంది అవుతుంది. అదైతే మీరు అబ్జర్వ్ పెట్టుకోండి. ఇవి కట్ చేసిన తర్వాత ముందుకు వేసుకొని కట్ చేసుకోండి. ఇవి ఇట్లా ఫస్ట్ అయితే మనకి ఇట్లా పెట్టుకున్నాం కదా, 2 ఇంచుల వరకు వదిలేసి ఇట్లా కటింగ్ అనేది మనము నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. అర్థమైంది కదా. ఇలా తీసుకుంటూ
ఇక్కడ వెడల్పు కావాలన్నా పెట్టేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఎంత కావాలంటే అంత పెట్టేసుకోండి. ఇది ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని అయితే మనము ఫ్రంట్కి బ్యాక్కి కట్ చేద్దాము. చూడండి, ఇప్పుడైతే మనము ఇక్కడ ఒకటి మళ్ళీ నీట్గా అయితే కట్ చేసుకోవాలి. ఇదైతే మనము వెనకాల 1/2 ఇంచ్ అని చెప్పాము కదా, ఫస్ట్ దీన్ని అయితే ఇట్లా కట్ చేసుకోవాలి. ఇది 2.5 ఇంచులకు అని చెప్పాము కదా. మళ్ళీ ఇక్కడ చంక డౌన్, ఇది చూడండి, చంక డౌన్ దగ్గర షోల్డర్ పైన అయితే మనము 1 ఇంచ్ వరకు ఇట్లా కట్ చేసుకోవాలి. ఇదొకటి, ఇది మెయిన్ అండి. ఇది అయిపోయిన తర్వాత దీనికి మనము ఇది ఇట్లా పైన పెట్టేసుకొని దీన్ని ఇలా వేసేసుకొని, ఇది 3 ఇంచుల వరకు కదా పెట్టుకున్నాము, ఇలా తీసి దీన్ని ఇట్లా ఇక్కడ కూడా డౌన్ చేసిన తర్వాత ఇక్కడ నుండి మనం ఇట్లా ఇక్కడ వరకు, ఇప్పుడు చూడండి మనం ఇది వేరే దాంతో ఇట్లా 3 ఇంచెస్ వరకు ఇట్లా వేసేసుకొని, ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని రౌండ్ అయితే ఇట్లా తీసుకోవాలి. అయింది కదా. ఇప్పుడు ఇదంతా కంప్లీట్ అయిపోయింది. అంటే ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్ అన్నట్టు. దీనికి ఒక 8 ఇంచుల వరకు మనము ఇక్కడ ఓపెన్ కట్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా ఇక్కడ వరకు అయితే మార్కింగ్ అయితే వేసేసుకోండి చిన్నగా ఇట్లా. మనం క్లాత్ వేసుకొని కుట్టుకోవడం ఉంటుంది కదా, అప్పుడైతే మనం దీన్ని చేంజ్ చేద్దాము. ఫ్రంట్ సైడ్ అయితే మనం కొంచెం లో చంక అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా 2 అనుకొని కొంచెం ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి తీసుకోవాలి. కాలర్ ఎలా తీసుకోవాలని చూపిస్తా. చూడండి, ఇది బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ అయి కంప్లీట్ అయిపోయింది. దీని మీద మనము ఇప్పుడు క్లాత్ వేసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ పొడవు ఎంత అనేది చూద్దాము. ఇప్పుడు క్లాత్ అంత ఉంది కదా మనకు, క్లాత్లో 8 ఇంచుల వరకు అయితే మనము క్లాత్ అనేది పొడవు, హ్యాండ్స్ పొడవు, అది ఏంటది హ్యాండ్స్ పొడవు ఇలా తీసుకొని 8 ఇంచుల వరకు హ్యాండ్స్ పొడవు ఇలా తీసుకోవాలి. కింద నీట్గా అయితే ఫస్ట్ కట్ చేసుకోండి. ఇలా ఇట్లా కట్ చేసుకున్న తర్వాత 8 ఇంచుల పొడవుకి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా 8 ఇంచులకు చేసుకున్న తర్వాత డౌన్ కూడా ఇట్లా అయితే మీరు పెట్టుకోండి 9 వరకు. ఇక్కడ 3 వరకు డౌన్ చేసేయండి. ఇలా ఇక్కడ మనకు 7 వరకు లూజ్ వస్తుంది కదా, ఇక్కడ ఒక 2 ఇంచులు ఖర్చు, 2.5 ఇంచుల వరకు ఖర్చు. ఇలా మనం క్లాత్ అనేది హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇలా దీనికి మనము లో చంకా కూడా తీసుకోవాల్సి ఉంటుంది, అంటే చంకని బట్టి తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ చంక అనేది మనకు వాళ్ళు లేరు కదా, ఇప్పుడు ఇక్కడ 8 ఇంచుల వరకు మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుండి ఇలా తీసుకోవాలి. అంటే 7.5 వచ్చింది. చూడండి, ఇక్కడ నుండి ఇలా 7.5 అయితే వచ్చేసింది కదా. 7.5కి మనము ఇది లో చంక అయితే తీసుకోవాలి. ఇలా జస్ట్ ఇలా ఇక్కడ నుంచి చూసుకోవాలి. ఇలా 7.5 నుంచి
ఇక్కడ వరకైతే వస్తుంది. ఈ పాయింటింగ్ దగ్గరికి లోచంక డౌన్ తీసుకోవాలి. ఇలా తీసేసుకోండి, సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయింది కదా. మనం కాలర్ అనేది చూద్దాము. ఇప్పుడు దీనికైతే ఇటు పట్టీలు అనేవి ఒక 3 ఇంచుల పట్టీ ఇటు సైడ్ పెట్టుకోవాలి. ఇటు సైడ్ ఒక 3 ఇంచుల పట్టీ ఇటు సైడ్ పెట్టుకోవాలి. కాలర్ అనేది చూడండి, ఒక 2 ఇంచులన్నర వెడల్పుతోటి మనం కాలర్ ఇట్లా కొలుచుకోవాలి కదా. ఫస్ట్ మొత్తం కుట్టిన తర్వాత కొలుచుకున్న తర్వాత మనం ఇది పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇదైతే హ్యాండ్స్ అయిపోయింది, ఇది అయిపోయింది కదా. ఫస్ట్ మనం దీనికి ఒక పట్టీలు అనేవి తీసుకోవాలి కదా. ఇది స్కూల్ యూనిఫామ్ కదా. మనమైతే ఇక్కడ పట్టీలు అనేవి వైట్ ఈ కలర్లో వచ్చినవి పాయింట్ పీస్ తీసుకొని అయితే కాలర్ అయితే వేసుకోవచ్చు. లేదు మాకు ప్లెయిన్ కావాలంటే మీరు మెరూన్ అయినా వేసుకోవచ్చు. దీనికి చూడండి, ఇప్పుడు దీనికి పట్టీలు అయితే 3 ఇంచులు మనము తీసేసుకోవాలి. ఇలా ఇక్కడ నుండి 8 ఇంచుల వరకు ఉంది కదా, అంటే మనం ఒక 1 ఇంచ్ ఎక్కువనే తీసుకోవాలి. ఓకే, సరిపోయింది. చూడండి, 3 ఇంచులు అంటే ఇక్కడ వరకు మనం ఇలా కట్ చేసుకోవాలి. అయిపోయింది. చూడండి, ఇటొక పట్టి ఇటొక పట్టి. ఇప్పుడు దీనికి కాలర్ అనేది తీసుకోవాలి. కాలర్ మనం కుట్టుకోలేదు కాబట్టి మనకి ఎంత అనేది తెలియదు కాబట్టి ఇట్లయితే తీసుకుంటాము. చూడండి, ఇప్పుడు ఇది అవుతుంది కదా. ఇక్కడ నుండి ఒక 15 ఇంచుల వరకు అయితే మనము కాలర్ ఇలా వేసేసుకొని 2 పట్టీలు కదా. మనకు ఒక ఉండు మాత్రము 1 ఇంచ్ కాలర్ అయితే ఉండాలి. 1.5 ఇంచు. ఇలా ఇది ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు మనము విధంగా అయితే ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి అతుకులు పెట్టుకొని మనము ఇది కటింగ్ అనేది రౌండ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఇప్పుడు ఉంది కదా, ఇట్లా కట్ చేసుకున్న తర్వాత దీన్ని మనము జస్ట్ ఇట్లా ఎంత కావాలో అంత, ఇది కింద ఇది పైన చూడండి ఇట్లా వస్తుంది. ఇటు నుంచి అయినా పెట్టుకోవచ్చు, ఇటు నుంచి అయినా పెట్టుకోవచ్చు. దీన్ని మనం కుట్టుకున్న తర్వాత ఎట్లా అనేది నేను కుట్టేటప్పుడు వీడియోలో చూపిస్తాను. ఎంత పొడవు కావాలి, ఎట్లా తీసుకోవాలనేది. ఈ పట్టీలును ఇది మనకు చేతులకి కూడా మనం పట్టీలు వేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, మీరు వాచ్ చేస్తే ఖచ్చితంగా మీకు డిఫరెంట్గా ఎలా కుట్టాలి, పైన పట్టీలు ఎలా పెట్టుకోవాలనేది స్టిచ్చింగ్ వీడియోలో పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, మీకు ఈ కట్టింగ్ అనేది చాలా బాగా అర్థమైందని నేను అనుకుంటున్నా. ఓకే.